కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము మీకు కలుగును. ఆమెన్. మన ధైర్యము ప్రభువైన క్రీస్తు వారై ఉన్నారు కనుక అట్టి ధైర్యమును మనము విడిచిపెట్టకూడదు. మనం ఎప్పుడైతే ధైర్యముగా ప్రతి విషయంలో ఉన్నామో దానికి బహుమానముగా గొప్ప బహుమానంగా పరలోక రాజ్యమును పొందనయ్యున్నాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. అయితే మనము వెలిగింపబడి ఉన్నాము కనుక శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును మనము సహించిన పూర్వదినములు మనము జ్ఞాపకము తెచ్చుకోవాలి. ప్రతి విధమైన శ్రమను మనము సహించాలి. గొప్ప పోరాటమును మనము